నువ్వు గుడికి వెళ్లేవని తెలిసి ఆ సమయంలో అక్కడున్నావా? ఎవరు దాడి చేశారో చూసావేమో తెలుసుకుందామని అడిగారు. అంతేనమ్మా. దీని చూపులు చూస్తే తినేసేలా చూస్తుంది, కానీ ఏమీ గుర్తులేదు అంటుంది. ఏదో తేడాగా ఉంది. అది జరిగింది. అనవసరంగా నిన్ను అనుమానించామని భయపడుతున్నావు. నీ మీద ఎవ్వరికీ ఏ అనుమానం లేదు. పదండి పదండి పదా. ఆగండి. నాకైతే అనుమానం ఉంది. ఈ చెవిరింగ్ నీదే కదా? చెప్పవే, నోరు విప్పి మాట్లాడు. చెప్పు. చెప్పమ్మా స్రవంతి, చెప్పు. అడుగుతున్నాడు కదా. ఆ చెవిరింగు నీదేనా? నీ దగ్గర ఉన్నది నీదే. ఇది జానకి చేతిలో దొరికింది. హాస్పిటల్లో వేరే ఎవరో జానకి మీద దాడి చేస్తే స్పృహలో లేని జానకి చేతిలో నీ చెవిరింగ్ ఎలా వచ్చింది? చెప్పు. నీ చెవిరింగు జానకి చేతిలోకి ఎలా వచ్చింది? నేను నోరు విప్పకపోయినా నువ్వు చేసిన పాపం ఆధారాలుగా మారి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అంటే మళ్ళీ నన్ను అనుమానిస్తున్నావా బావా? ఆవిడెవరో జానకిని చంపబోయింది. నువ్వు చూస్తుండగానే నేను అడ్డుకున్నాను కదా. ఆ పెనుగులాటలో నా చెవిరింగు జానకి చేతిలో చిక్కిందేమో. దానికే నన్ను అనుమానిస్తున్నావా? చెప్పాను కదత్తయ్య, నా మీద అందరికీ అనుమానమే.
సిచ్యువేషన్ అలా ఉందమ్మా. ఎవరికైనా అలాంటి అనుమానాలే వస్తాయి. మేమైనా సరే అలాగే ఆలోచిస్తాం. ఎందుకంటే గుళ్ళోనూ హాస్పిటల్లోనూ 2 చోట్ల దాడి జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. అలాగని నువ్వు నేరం చేసినట్టు కాదు. కానీ ఇన్వెస్టిగేషన్ నీతోనే ముడిపడి ఉంటుంది. గుళ్ళో కానీ హాస్పిటల్లో కానీ దాడి చేసిన వాళ్ళని నువ్వు చూసావా? చూస్తే మళ్ళీ గుర్తుపడతావా? గుళ్ళో జరిగింది నేను చూడలేదు. హాస్పిటల్లో ఆవిడ ముసుగు వేసుకోవడం వల్ల మొహం సరిగ్గా కనిపించలేదు. సరే, ఏదన్నా అవసరమైతే నిన్ను మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. దశరథ్ రామయ్య గారు, సీసీటీవీ ఫుటేజ్లన్నీ తెచ్చి ఎంక్వైరీ చేస్తాం. నేరస్తుల్ని తొందరలోనే పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇంట్లో ఇద్దరి మీద ఒకేసారి దాడి జరగడం అంటే కాస్త భయంగా ఉంది ఎస్ఐ గారు. తొందరగా పట్టుకోండి. అలాగే దశరథ రామయ్య గారు, వెళ్ళొస్తాము. కానిస్టేబుల్స్ రండి. అనవసరంగా భయపడ్డాను. నా మీద ఎవ్వరికీ ఏ అనుమానం లేదు. కానీ జానకి ఎందుకు చెప్పట్లేదు? కారణం ఏమై ఉంటుంది? ఏది ఏమైనా తొందరగా దీన్ని అడ్డు తొలగించుకోవాలి, లేదంటే మనకి ప్రమాదమే. ఈ స్రవంతి ప్రవర్తన చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది. జానకి మీద దాడి చేయించింది తనే అయిండొచ్చు. ఒకవేళ చూడలేదా? చూసి కూడా ఏదైనా కారణంతో చెప్పడం లేదా? తెలుసుకోవాలి. ప్రస్తుతానికి తప్పించుకున్నా అని సంబరపడిపోతున్నావే, కానీ నిన్ను ఇంకా పెద్ద ఉచ్చులో బిగించటానికి ఇప్పుడు వదిలేశానని ముందు ముందు తెలుస్తోంది. ఈ క్షణం నుంచి దృష్టి దేవుని మీదే ఉంచాలి. పంచేంద్రియాలని పరమ నిగ్రహంగా ఉంచుకోవాలి. అప్చారు 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 నువ్వా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సన్యాసులుండే చోటికి స్త్రీలకు ప్రవేశం లేదు. మా దారికి అడ్డు తప్పుకో. ఏంటి తప్పుకునేది? ఏం చేస్తున్నావు నువ్వు? గడి పెడుతున్నావు ఏంటి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నావు? అప్చారు ఏమిటిది? బీది మీదకి వస్తున్నారేంటి? కొంపదీసి నా దీక్షని భగ్నం చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? దీక్షలో ఉన్న బ్రహ్మచారిని ముట్టుకోవాలని చూస్తే భస్మం అయిపోతారు. ఏమనుకుంటున్నారు? ఏయ్ ముయ్, అసలే ఈ అవతారం చూడలేక చేస్తుంటే మధ్యలో ఈ భాష ఒకటి. ఏం పోయే కాలం వచ్చింది నీకు? నువ్వేంటి ఈ సన్నాస అవతారం ఏంటి? ఇన్నాళ్లకి జ్ఞానోదయమైంది ఊర్మిళ. ఈ ఆస్తి, డబ్బు, వ్యామోహం అంతా మాయా అని తెలిసింది. ఆ దేవుడు ఆడుతున్న ఆటని తెలిసింది. అందుకే ఈ ఆటలో పావుని కాకూడదని నా జీవితాన్ని ఆ దేవుని సేవకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? నీ సొల్లంతా ఇంట్లో వాళ్ళు విన్నారు కదా అని నేను కూడా వింటున్నాను అనుకున్నావా? స్రవంతితో దేవాంశ్కి పెళ్ళైపోతే దేవాంశ్కి రాజాది పదవి పోతుంది, నీకు దక్కుతుంది. దగ్గరే ఉండి పెళ్లి జరిగేలా చూడమంటే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు. ఇన్నాళ్లకి ఈ సాధువు వేషంలో వచ్చావంటే ఏదో ప్లాన్తోనే వచ్చుంటావు. అదేంటో చెప్పలేదనుకో, చంపేస్తాను. చెప్తాను. మరీ ఎదో బతుకైపోయింది. ఒక్కటంటే ఒక్కటే అనుకున్నట్టు జరగడం లేదు. రాజ్యాధిపతి పదవి ఎప్పుడొస్తుంది? ఊర్మిళ నా రాణి ఎప్పుడవుతుంది? ఏమిటి నాయనా, ఏదో చిక్కుల్లో ఉన్నట్టున్నావు? వీడి గెటప్. నేను చెప్పింది చేసావంటే ఆ చిక్కులన్నీ పోతాయి. ఇప్పటికే నా టెన్షన్లో నేనున్నాను. విసిగించుకు స్వామి. ఎందుకు నాయన అంత టెన్షన్? రాజ్యం కోసమా, రాణి కోసమా? ఇది మన మనసులో మాట కదా, వీడికెలా తెలుసు? అవును స్వామి, మీకెలా తెలుసు? నాకు దక్కాల్సిన రాజ్యం కొద్దిలో చేజారిపోయింది. ఆ రాజ్యం ఉంటే గాని రాణి రానంటుంది. ఏం చేయాలో చెప్పండి స్వామి. రాజ్యం రాణి రెండు నాకే దక్కాలి. దక్కుతాయి నాయన, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే ఎన్ని లక్షలు అడుగుతాడు ఏంటో. అయినా రాజ్యాధిపతి పదవి ఊర్మిళ దక్కాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా. ఏం నాయనా, ఖర్చు అనగానే ఆలోచిస్తున్నావు? నీకు రాజ్యం రాణి అవసరం లేదా? కావాలి స్వామి, కావాలి. చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఆంధ్రాలో అయితే 1500, తెలంగాణలో అయితే 525. ఏదో లక్షలు అడుగుతాడు అనుకుంటే 1500 అంటాడేంటి? అదేం లెక్క స్వామి? విస్కీ లెక్క నాయనా. అది ఆ విశ్వేశ్వరుని లెక్క. అయ్యో తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది. చెప్పండి. రాజ్యము తెలంగాణలోనే ఉంది, రాణి తెలంగాణలోనే ఉంది. ఈ 525 తీసుకుని ఏం చేయాలో చెప్పండి స్వామి. స్వామి, ఒక్కసారి ఈ అభాగ్యుణ్ణి మీ కళ్ళారా చూడండి స్వామి. చూడండి స్వామి. ఏంట్రా ఇలా ఉన్నావు? ఏం స్వామి, ఇలా ఉండకూడదా? ఇలా కాదురా మూర్ఖుడా. మరి ఎలా ఉండాలి స్వామి? చెప్తాను. వచ్చేసాను స్వామి. ఇలాగే కాశీకి పోయినాయన. అక్కడ 48 రోజులు దీక్షలో ఉన్నావంటే నీ దరిద్రం అంతా పోతుంది. అలాగే స్వామి. ఓం నమ శివాయ. వెళ్ళి స్వామి. ఓం నమ శివాయ. అది ఊర్మిళ జరిగింది. ఈ రాజ్యం కోసం, రాణి కోసం దీక్ష తీసుకుని అక్కడికి వెళ్తే ఇక్కడ వేరేలా జరిగింది. ఇక ఈ దీక్షలో ఉండి లాభం లేదనుకుని తీసేసి వద్దామనుకుని స్వామికి ఫోన్ చేస్తే దీక్ష మధ్యలో వదిలేస్తే అనుకున్నది జరగకపోగా లేని దరిద్రాలు అంటుకుంటాయి అన్నాడు.
అందుకే భయమేసి ఇలాగే వచ్చేసాను. బావుంది. నువ్వు నమ్మినట్టు దీక్ష ఫలించిందనుకో, రాజ్యాధిపతి పదవి వస్తుంది. లేదనుకో, ఎలాగో సన్యాసిలా ఉండడం అలవాటైపోయింది కదా, సన్యాసుల్లో కలిసిపోవచ్చు. సన్యాసుల్లో కలిసిపోవడాక నేను ఎన్ని పాటలు పడింది. తొందరగా రాజ్యాధిపతి కావాలి, నాకు బట్టల నుంచి విముక్తి కలగాలి. ఏదో ఒకటి చెయ్యి ఊర్మిళ. ఏంటి చేసేది? అంతా అనుకున్నట్టు జరుగుతుందనుకునేసరికి వదిలేసి వెళ్ళిపోయావు. అయినా పిచ్చా నీకు? ఎవడో దొంగ సాధువు ఫుల్ బాటిల్ మందు కొట్టొచ్చి నోటికొచ్చినట్టు చెప్పేస్తే కాశీకి వెళ్ళిపోతావా? నువ్వు మరీ ఇంత బుర్రలేని వాడివి కాబట్టే ఇంతవరకు అనుకున్నదేది చేయలేకపోయావు. ప్రస్తుతానికి చేసేదేమీ లేదు. ఇంకో అవకాశం వచ్చే వరకు ఎదురు చూడ్డమే. అంతవరకు ఇలా సన్నాసిగానే ఉండు. ఊర్మిళ, నిగ్రహం 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 శివశివా, నిగ్రహం 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 నిగ్రహం. అమ్మో, నిగ్రహంగా ఉండాలి. ఏమండి? ఏమండి? ఏంటి బావా ఇది? నేను అదే అడుగుదామని వచ్చాను జానకి. ఏంటిదంతా? ఆ మంగళసూత్రం ఏంటి? నిప్పుల్లో నడవడం ఏంటి? నన్ను కాపాడుకోవడానికి నీ తాపత్రయం ఏంటి? నువ్వు నా వైదేహివా?
నువ్వు చేసినవన్నీ చెప్తుంటే నా వైదేహినే కళ్ళ ముందు కదలాడింది. తను మాత్రమే నా కోసం ఇంతలా తప్పిస్తుంది. తను మాత్రమే నా కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతుంది. నాకు తెలుసండి, నేను ఏ రూపంలో ఉన్నా మీరు నన్ను గుర్తుపడతారని. అది మనిద్దరి మధ్య ఉన్న బంధం. కానీ నువ్విదంతా చేశావు.